అగస్త్య మహాముని మహా ఋషి. అటువంటి అగస్త్య మహాముని అవతారం అనేక సందర్భాల్లో అనేక యుగాల్లో జరుగుతూ ఉంటుంది. నండూరి శ్రీనివాస్ గారు టోపీ అమ్మని అవధూతగా గుర్తించి అరుణాచలంలో వారు చాలా ప్రచారం చేశారు. భక్తులందరూ కూడా వెళ్ళి ఆమెను దర్శించుకున్నారు. అదేవిధంగా కలియుగంలో సప్త చిరంజీవుల గురించి చూసాం మనం. అలాగే ఆంజనేయ స్వామి వారి కదలీవనంలో హిమాలయ పర్వతాల్లో ఉంటారని చూసాం. అలాగే దత్తావతారాలను చూసాం మనం. కాశీనాయన గారు, నాంపల్లి బాబా గారు, తాజుద్దీన్ బాబా గారు అవతారాలు చూసాం. అలాగే ఇప్పుడు కూడా ప్రజెంట్ మనకి ఎన్నో జిల్లాలలో మనం ఈ యొక్క దత్తావతారమూర్తులను మనం చూస్తున్నాం. అలాగే అగస్త్య మహాముని సాక్షాత్తు మహావతార్ బాబాజీ గారికి ఆయన క్రియాయోగాన్ని బోధించారని విన్నాం. మళ్ళీ ఆ అగస్త్య మహాముని కలియుగంలో ఈ 2025వ సంవత్సరంలో రావులపాలెం గ్రామంలో దిలీప్ శర్మ గారిగా అవతరించారు. వారు చిన్న వయసు నుంచే మరి మీడియా రంగంలో ఉంటూ ప్రజలందరినీ కూడా ధార్మికంగా ముందుకు తీసుకెళ్తూ తనదైన శైలిలో వారు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా సాక్షాత్తు జగద్గురు అయినటువంటి దత్తాత్రేయ స్వాముల వారు మరి మనందరికీ తెలుసు గాణగాపురంలో నిత్య నివాసిగా ఉన్నారు. వారు కలియుగంలో BHCLలో గురునాథ శర్మ గారిగా కటిక బ్రహ్మచారి అవతారంలో ఇప్పటికి కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు ఆయన. ఆ అవతారమూర్తి దత్తావతారమూర్తిగా వెలిశారు. ఇలా ఎంతోమంది మహానుభావులు ఉంటారు. అటువంటి గురుమూర్తుల పాదాలకు నమస్కారం చేస్తూ మనం ఇప్పుడు శుక్రమూఢం నడుస్తుంది. ఈ శుక్రుడు మంచిగా ఉంటే ఏమిటి, అస్తంగత్వం పొందితే ఏమిటి, మూఢాల్లో శుక్రుడి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, వాళ్ళు ఇచ్చేటటువంటి రిజల్ట్ ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. మనకి 11 డిసెంబర్ 2025వ సంవత్సరం నుంచి ఇంకా నవంబర్ అని కొంతమంది చెప్తున్నారు. మొత్తం మీద రవి 14వ తేదీ తర్వాత ప్రతి నెల మారతాడని మనకు తెలుసు. 2025వ సంవత్సరం ఇప్పుడు ప్రస్తుతం 14 తర్వాత మకర సంక్రాంతికి 14 జనవరికి మనకి 2026వ సంవత్సరంలో మకర రాశి ప్రవేశం చేస్తాడు. అలాగే 14 డిసెంబర్కి ధనుసు రాశి ప్రవేశం చేస్తాడు. అంటే ప్రస్తుతం మనకి రవి ఎక్కడున్నాడండి, మనకి వృశ్చిక రాశిలో ఉన్నాడు. కుజ బుధ శుక్రులు ముగ్గురు కూడా మనకి వృశ్చిక రాశిలో ఉన్నారు. దానివల్ల మనకి ఏం జరిగిందండి అంటే మనకి అస్తంగత్వ దోషం పట్టింది శుక్రుడికి. అస్తంగత్వ దోషం శుక్ర మూఢమి అంటాం. రవి శుక్రుడితో కలిస్తే మూఢమి, శుక్రమూఢమి. శుక్రుడు మూఢవలోకి వెళ్తే మనకు ఇవ్వాల్సినటువంటి భౌతిక సుఖాలన్నీ కూడా మనం కోల్పోతాం. ముఖ్యంగా స్త్రీలందరూ కూడా మూడీగా తయారవడం, భర్తలతో మాట్లాడకపోవడం, భర్తల్ని వేధించడం, అత్తగారులు, తల్లి, స్త్రీలంటే అందరూ ఇంకా ఎవరో ఒకళ్ళ పరంగా మొత్తం 12 రాశుల వారిని కూడా ఇబ్బంది పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. అందువల్లనే మనం ఏం చేస్తామంటే వివాహాలు, శుభముహూర్తాలు ఇవన్నీ కూడా మనం మానేస్తాం. పిల్లల సంతానాన్ని కూడా మనం గర్భాధాన ముహూర్తాలు, శోభనాలు ఇవి చెయ్యం. కనీసం ఎంత స్ట్రిక్ట్ అంటే మరి కనీసం పెళ్లి చూపులకు కూడా వెళ్ళాం. ఆ విధంగా గోదావరి జిల్లాల్లో మాకు చాలా పట్టింపు ఉంటుందన్నమాట. మూఢాల్లో అస్సలు మాట్లాడకూడదు. మరి అటువంటి శుక్రుడు మనకు కనుక మంచిగా ఉంటే సంపదలను ఇస్తాడు, పెళ్లి కానిటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తాడు, సంతానాన్ని ఇస్తాడు. మరి అలాగే చక్కగా ఆయన వాహన యోగాలను ఇస్తాడు, AC రూములను ఇస్తాడు, ఇల్లులను ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. శుక్రుడే బలం తగ్గిపోతే ఇంక మనకేం ఉంటుందండి ఇప్పుడు. కాబట్టి మళ్ళీ ఆ శుక్రమూఢం ఎప్పుడు దాకా పోతుంది? అంటే ఫిబ్రవరి 1వ తేదీ 2026వ సంవత్సరం వరకు కూడా శుక్రమూఢం ఉంది మనకి. కాబట్టి ఆల్ శుభముహూర్తాలు బంద్. లాస్ట్గా అన్నప్రాసన కూడా చేయరు, గుండులు గీయించుకోరు, గడ్డాలు కూడా గీయించుకోరు. ఏదైనా దేవాలయాలకు వెళ్తే తలనీలాలు కూడా ఎవరు అంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు గోదావరి జిల్లాలో వారు. మా గురువుగారు అయినటువంటి రావులపాలెంలో ఉన్నటువంటి దిలీప్ సి శర్మ గారు మరి వారు కటిక నిష్ఠా
పరులు. అలాగే వైవిఎస్ గిరిరావు గారు గుంటూరు జిల్లా, ఆయన కూడా రోజుకు 2 పూట్ల ఉపాసన చేస్తాడు. ఎవరున్నా సరే, సీఎంలున్నా, మినిస్టర్లున్నా, లేకపోతే ఎమ్మెల్యేలున్నా, సాయంత్రం అయ్యేసరికి 6 అయ్యేసరికి సంధ్యావందనం, పొద్దున సంధ్యావందనం చేస్తారు. సీనియర్ అసిస్టెంట్గా గవర్నమెంట్లో గుంటూరులో సెక్రటేరియట్లో ఉద్యోగం చేస్తున్నారు. ఇలాంటి నిష్ఠాపరులు ఉండడం వల్లే ఇంకా కలియుగంలో మనకి కాస్త ధర్మం నిలబడుతుంది అని మనం చెప్పాలి. ఆ విధంగా శుక్రుడు మనకి ఈ సంపదలను ఇచ్చేటప్పుడు 12 రాశుల వారికి విచిత్రంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తాడు. తర్వాత 2026 సంవత్సరంలో ఫిబ్రవరి 1వ తేదీ దాటిన తర్వాత మరి శుభముహూర్తాలు ఇస్తారు. దీని అంతటికీ కూడా కారణం ఏమిటి? మరి ఇప్పుడు కూడా ఈ శుక్రమూఢములో మనం సమంత గారు, అందాల నటి, తెలుగు యువకుల హృదయాల్లో మరి కలల రాణి, అటువంటి సమంత, హీరోయిన్ సమంత ఈ శుక్రమూఢంలోనే పెళ్లి చేసుకుంది డిసెంబర్ 1వ తేదీన. మరి ఆమెకి తెలీదా? ఆమె దగ్గర పండితులు లేరా? అలాగే బాలకృష్ణ గారు అఖండ సినిమాని రిలీజ్ చేసుకున్నారు. ఎప్పుడు మనం అది అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. ఎందువల్లంటే సాక్షాత్తు పరమేశ్వరుడు, బాలకృష్ణ గారు పరమేశ్వరుడు అవతారం, అఘోరిగా యాక్టింగ్ చేయడం కోసమే శివుడు అవతారం వేసుకొని వచ్చినంత ఇదిగా ఆయన యాక్టింగ్ చేశారు. అలాగే శ్రీనివాసుడు, వెంకటేశ్వరుడు, తిరుమల వెంకటేశ్వరుడు బీబీ నాంచారమ్మను పెళ్లి చేసుకున్నాడని మనం విన్నాం. ఎందువలన? హిందువుల అమ్మాయిలు లేరా? కాబట్టి మనం అందరం కూడా దీపు స్టార్, మరి అలాగే మౌలి, అలాగే మనకి ఈ యొక్క ఆయన పేరేంటి, దత్తాత్రేయ, అలాగే పార్థు, అర్జునుడి పేరు, వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి పేదవారి కోసం మరి ఈ ఛానల్ ద్వారా ఫ్రీగా జ్యోతిష్యాలు, నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో సలహాలు అందరి చేత కూడా వాళ్ళు చేపిస్తున్నారు. అలాగే వేణుగారు ఈ యొక్క చైర్మన్ ఛానల్కి పేదవారు బాగుండాలని కోరుకుంటాడు ఆయన, అంతే. కాబట్టి కన్సల్టేషన్స్ ఏముండవు మాకు ఈ ఛానల్లో. మీకు శుక్ర దోషాలు ఉన్నటువంటి వాళ్ళు చక్కగా మీకు ఏ డౌట్లు, భార్యలతో యుద్ధాలు పెట్టుకోవద్దు, భార్యలు కొట్టేస్తారు. ఇప్పుడు అందరూ భర్తలను బాధేస్తారు, ఏవద్దు, చెవులో దూదెట్టేసుకోండి. భార్యలు వేధిస్తారు, చెవులో దూదెట్టేసుకోండి. చిన్నపిల్లలు వీళ్ళు కొట్టుకోవడం వల్ల మీకు కాపురాలు నిలబడవు. అందువలన కోర్టులకు వెళ్ళడం అనవసరంగా, కానిస్టేబుల్ ముందు చేతులు కట్టుకొని నిలబడడం, వాళ్ళు కూడా పాపం మంచిగా చెప్తారు, పోలీసులు కూడా వినరు. మీరు ఆనరబుల్ జడ్జెస్ చెప్తారు, వినరు. లాయర్లు చెప్తారు, చెప్పింది వినరు, కాపురాలు పాడు చేసుకోవద్దని. కాబట్టి ఒక స్త్రీ యొక్క విలువ అనేటటువంటిది మా గురుగారు అయినటువంటి గురునాథ శర్మ గారు ఎక్కువ చెప్తూ ఉంటారు, దిలీప్ సి శర్మ గారు చెప్తూ ఉంటారు. వీళ్ళు ఇంకా పెళ్లి కాకపోయినా అగస్త్య మహాముని అవతారాలు ఇద్దరు కూడా. ఇప్పుడు ఎక్కడో ఉంటాడు, ఇగో ఎవరు, దూర్వాస మహామునేనా శివుడు అవతారం, తర్వాత శుక్రాచార్యుడు శివుడి స్వరూపం, పిప్పలాచార్యుడేనా శివుడు అవతారం. మనం అలాగే ఈ యొక్క కృష్ణుడి కొడుకైనటువంటి సాంబశివుడేనా మనకి శివుడు అవతారం. బాలయ్య బాబు గారు కూడా, హీరో బాలయ్య బాబు గారు కూడా శివుడు అవతారమే. ఎంత బాగా చేస్తాడండి అఘోరిలా, ఎవరైనా చేయగలరా? కమాన్, ఇప్పుడున్న హీరోలు చేస్తానని రమ్మనండి, ఎవరూ చేయలేరు. మిథున రాశి, ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా చాలా బాగుందండి. డ్యూయల్ నేచరు, చంచల స్వభావం ఉంటుంది. కానీ ఆ స్వభావాన్ని దాటి మీరందరూ కూడా ఇప్పుడు ఈ శుక్రమూఢంలో కొంచెం ముందుకెళ్తారు. చెడ్డవాళ్ళ స్నేహాలు మానండి. ఆ మానాలనేటటువంటి ఆలోచనలు మీకు వస్తాయి. మనం మనుషులు చెప్తే, గురువులు చెప్తే వినరు, ఆటోమేటిక్గా మీకే తెలియాలి. రైతుల యొక్క పంట బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ మానసిక రుగ్మతలు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీరు చేతబడులని, ఇవని అవని ఉన్న బాధలంతా కూడా గానగాపురం పండి పూజారులను కాదు కలవాల్సింది, దత్తాత్రేయ స్వామి వారి దగ్గర. ఆ బయట ఫ్రీగా ఎక్కడ ఆశ్రమాల్లో ఉండక్కర్లేదు, ₹1 ఖర్చు లేకుండా బయట పడుకోవచ్చు. చక్కగా ఆశ్రమాలు ఉన్నాయి. అంతా కూడా మీకు అన్నదానం ఫ్రీ, దేవస్థానం పెడుతుంది. అన్నదానం చేసుకోండి, అక్కడికి వెళ్ళి మీరు భిక్ష పొందండి. గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క తత్వాన్ని తెలుసుకోండి. ప్రమోషన్స్ కోసం ఆధారపడుతున్నటువంటి వాళ్ళు, ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. ఏమంటే బాధల్లో ఉన్న వాళ్ళే జ్యోతిష్కుల దగ్గరికి వస్తారండి. తర్వాత బాధలు తీరిపోయిన తర్వాత మొహం కూడా చూడరు, ఫోన్ కూడా చేయరు. మాకు తెలుసు అవన్నీ. అయినా సరే మేము కుళ్ళబుద్ధులు లేకుండా ఎందుకు చెప్తున్నాం? గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వామి వారిని మీకు చూపిస్తున్నాం. కాబట్టి
విద్యార్థులు చదువులో ముందుకెళ్తారు. ఎప్పటి నుంచండి? జూన్ 2వ తేదీ తర్వాత 2026 సంవత్సరం తర్వాత వీళ్ళు వృద్ధి చెందుతారండి చదువుల్లో. అప్పటి వరకు కూడా చదివినా కూడా మీకు అర్థం కాదు, పాస్ అవ్వరు, ఈ రకంగా ఉంటుంది. కాబట్టి ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నామండి మేము, మరి ఆ ఉద్యోగాలన్నీ మాకు వస్తాయా రావండి అని బాధపడేటటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. రిసెషన్ పీరియడ్లో మాకు సాఫ్ట్వేర్ జాబులు పోయినాయండి అని అంటే సాఫ్ట్వేర్ జాబ్ ఉంటేనే బతుకుతాడా? ఇతర వృత్తుల్లో వాళ్ళు బతకట్లేదండి? చెప్పండి, ఆలోచించండి. వై షుడ్ యూ సెలెక్ట్ ఓన్లీ సాఫ్ట్వేర్ జాబ్స్? వై షుడ్ యూ గెట్ డిప్రెస్డ్ వెన్ యూ లూజ్ యువర్ జాబ్? లార్డ్ దత్తాత్రేయ ఇస్ దేర్. అలాగే భార్యాభర్తల మధ్య సంతృప్తి లేదు, గొడవలు, చిన్న చిన్న గొడవలు, ఒకళ్ళొకళ్ళు బతికేదే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు కలిసి బతుకుతారు, ఎందుకు కొట్టుకోవాలి మీరంతా కూడా? సో గెట్ రెడీ, దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించండి. భార్యాభర్తల మధ్య ఈ యొక్క ఇగోలు ఇవన్నీ కూడా మీరు కోల్పోవడం అనేటటువంటివి జరుగుతాయి. సంసారం బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ రకంగా పిల్లల్ని మంచిగా పెంచండి, సమాజానికి పనికొచ్చే వాళ్ళుగా చేయండి. పూజలంటే మూఢనమ్మకాల్లో బోధించేటటువంటి వాళ్ళు, వాళ్ళ మాటలు నమ్మకండి. మూఢనమ్మకాలతో పూజలు చేసే వాళ్ళకి ఏమీ కలిసి రావు. ఎంతసేపు డైలీ ఎంత దానం చేస్తున్నాం చూడండి, మీరు ఎంత సంపాదిస్తున్నాం అన్నది అనవసరం. డైలీ మీరు సాధువులకి, వికలాంగులకి, అనాథలకి డైలీ చేయాలి, పేదవారికి. ఇది ఒక ఎక్సర్సైజ్ లాగా, ఒక బుక్ లాగా పెట్టుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. అన్ని వృత్తులు చేసేటటువంటి వాళ్ళకి, బిజినెస్లు అన్నీ చేసే వాళ్ళకి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మరి మీరందరూ కూడా ఏమైనా కోట్ల మంది కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్పబడే జాతకాలు కాబట్టి మీ వ్యక్తిగత జాతకాల కోసం మమ్మల్ని సంప్రదించండి. వీఆర్ నాట్ కమర్షియల్ పీపుల్. తప్పకుండా మీకు జగద్గురువులను చూపిస్తున్నాను నేను. కాబట్టి చక్కగా ఈ యొక్క ఏం చేసుకోవాలి మిథున రాశి వాళ్ళు అంటే, మనకి శుక్ర మోడం అండి, ఇది శుక్రుడు అసలు పనిచేయట్లేదు, ఆఫ్ అయిపోయింది శుక్రుడు. కాబట్టి ఆ శుక్రుడి యొక్క జగద్గురువు ఆయన శుక్రాచార్యుల వారు, భృగు మహర్షి కుమారుడు, లక్ష్మీదేవి అన్న. ఆయన అనుగ్రహం లేదా లక్ష్మీదేవి అసలు చెప్పిన మాట వినవు. అన్న అంటే ప్రేమ ఉంటుంది కదా చెల్లికి. కాబట్టి ఈ రకంగా మీరు శుక్ర జపం చేసుకోండి, శుక్ర స్తోత్రాలు చదువుకోండి. శుక్రుడికి కిలోంపావు బొబ్బర్లని, తెలుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మంచిగా మీరు సాధన చేసుకోండి. ఆ తర్వాత చక్కగా లక్ష్మీదేవి, ఓం మహాలక్ష్మీ నమః ఈ మంత్రం చాలు, ఓం శ్రీం నమః ఈ మంత్రమైనా చాలు. కాబట్టి ఈ రకంగా చేసుకోండి. మీకు అలాగే జమ్మి చెట్టు చుట్టూ తిరగండి ప్రదక్షిణాలు 108 టైమ్స్, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.